ఎలా ఉన్నాయి స్క్వేర్ బాగున్నాయి. ఇంకా మేము వెంటనే ఇప్పుడు కొనిచ్చి మేము వెంటనే అడుగుతాను. ఫైనల్ రాధి గిఫ్ట్ వచ్చేసింది. థ్యాంక్ యూ మమ్మలు. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మా క్రాంతి బర్త్డే ఉందని తనకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని షాపింగ్ స్టార్ట్ చేసినాను. తనకి తెలియకుండా సర్ప్రైజ్ చేయొచ్చు, బట్ నాకెందుకో ఈసారి తనకి ఇచ్చే గిఫ్ట్ తనే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇట్లా ప్లాన్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈసారి గోల్డ్ జ్యువెలరీ గిఫ్ట్ ఇద్దామని అనుకున్నా. ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో గోల్డ్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, కానీ ఎందుకో ఏమో నాకు మాత్రం ఈసారి గోల్డే కొనాలనిపించుండే. అది సంగతి. మాకు యుఎస్ లో ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీ స్టోర్స్ ఉండవు. అంటే ఐ మీన్ లైక్ మన ఇండియన్ బేస్డ్ స్టోర్స్ ఉండవు. ఉన్న స్టోర్స్ లలో మన ఇండియాలో ఉన్నంత వైడ్ కలెక్షన్ కూడా అంతేం ఉండదు అనిపిస్తుంది నాకు. బట్ ఉన్న దాంట్లో ఇంకా మనం ఏదో ఒకటి తీసుకోవాలి అంటే ఇక్కడ షాప్ చేయొచ్చు. సో ఫస్ట్ నాకు తనకి చైన్ తీసుకుందామని అనిపించింది, బట్ ఆల్రెడీ తనకు ఉంది కదా అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. క్రాంతికే చెప్పాను ఏదైనా తీసుకో నీ ఇష్టము అని చెప్పి. ఓకే, ఇంకా అట్లా మేము ఫస్ట్ స్టాప్ తనిష్కి వెళ్ళినాము యాజ్ యూజువల్. ఇంతకు ముందు కూడా నేను ఈ స్టోర్ గురించి చెప్పా కదా గోల్డ్ షాపింగ్ లో. సో ఈ స్టోర్ రీసెంట్ గా అట్లాంటాలో ఓపెన్ చేశారు. ఇంకా ఇక్కడ చూస్తే క్రాంతికి ఒక డిజైన్ బాగా నచ్చింది, బట్ లెంత్ మరీ షార్ట్ అనిపించింది. సో అదే డిస్కస్ చేస్తూ ఉన్నాము. కొంచెం లెంత్ ఉండాలి మనకి. కాంప్రమైజ్ అవ్వడం ఎందుకని మలబార్ కి కూడా వెళ్ళినాము. ఆ మలబార్ స్టోర్ కూడా పక్కనే ఉంటాయి. ఏం సెలెక్ట్ చేశాను నా కోసం? చైన్ తీసుకుంటున్నా. చైన్ తీసుకుంటున్నా. దేవుడు ఉన్నారా? నువ్వు సెలెక్ట్ చేస్తున్నావా, నాకు ఛాన్స్ ఇస్తున్నావా? నువ్వే సెలెక్ట్ చేసుకున్నావుగా, నీకు ఛాన్స్ ఇచ్చేదానికి తీసుకొచ్చా, లేకపోతే నేనే సర్ప్రైజ్ గా ఇచ్చేదాన్ని. ఏవో నువ్వు వేసుకుంటావు కదా, నీకు నచ్చాలి కదా. నీ పాలసీ ఫాలో అవుతున్నా నేను కూడా. మంచిది. సర్ప్రైజ్ ఎందుకుంటే ఇలా అబ్బాయిలకి, అబ్బాయిలకి సర్ప్రైజ్ ఎందుకుంటే ఇలా. మొన్న షూస్ ఇవ్వలేదు సర్ప్రైజ్. గోల్డ్ సర్ప్రైజ్. గోల్డ్ సర్ప్రైజ్ అంటే నాకు గోల్డ్ విషయంలో ఎట్లా అంటే, వీళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర. గోల్డ్ విషయంలో ఏంటంటే నువ్వు ఒకవేళ ఎట్లా ఇస్తే మళ్ళీ దాని ప్లేస్ ఇంకోటి తీసుకోవాలి, లేదంటే ఎక్స్ట్రా వేసి తీసుకోవాలి. సో ఇదే పాలసీ నేను కూడా ఫాలో అవ్వచ్చు అయితే. అయిపోయింది. నో సర్ప్రైజ్, నో మోర్ సర్ప్రైజెస్. ఎక్కడో కొడుతుంది సీనా. అలా ఏం లేదు లేరా. నాకు బ్యాంగిల్స్ కొనిస్తాను, ఎప్పుడు కొనిస్తాను. కెమెరా ఇప్పుడే ఆన్ చేశాను, అప్పుడు బ్యాంక్ స్టేర్కి వెళ్ళిపోయారు. ఇంకా మేము వెంటనే ఇప్పుడు కొనిచ్చి మేము వెంటనే అడుగుతాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో మేము ఇప్పుడు గోల్డ్ షాపింగ్ వచ్చాం. మీరు ఇందా నుంచి చూస్తున్నారు. ఇప్పుడు మిడిల్లో ఉంది. క్రాంతి బర్త్డే తీసుకుంటున్నాం అన్నమాట. నా బర్త్డేకి గోల్డ్ చైన్ గిఫ్ట్ అంట. నాకైతే ఒక చైన్ నచ్చింది. ఆ చైన్ మనం ప్రైస్ కోసం అడిగాము. సో వాళ్ళు వెళ్ళి ప్రైస్ చెక్ చేసి తీసుకొస్తా అన్నారు. ఈలోపు మనం లాస్ట్ టైం మనం అందరికి వచ్చినప్పుడు ఫుల్ బిజీ ఉంది. ఇప్పుడు ఎవ్వరు లేరు కాదు. ఫైనల్లీ క్రాంతికి చైన్ తీసుకున్నాం అనమాట. సో బాబు గారు హ్యాపీ అయితే మనము హ్యాపీ. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో తను నాకు అంటే మా యానివర్సరీకి తను నాకు ఇది ఇచ్చాడు. నేను తన బర్త్డేకి నేను గోల్డ్ చైన్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. చైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
ఏం చూస్తున్నారా? బ్యాంగిల్స్ చూస్తున్నావా? సో ఇక్కడ కూడా మా క్రాంతికి సేమ్ డిజైన్ దొరికింది. అదేందో ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసిన లెంత్ డిజైన్ అంతా పర్ఫెక్ట్గా ఉండే. సో ఇంకా వేరే థాట్ ఇవ్వకుండా తీసేసుకున్నాము. హీ లవ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా అట్లా షాపింగ్ చేసేసుకున్నాము. ఫైనల్ క్రాంతి గిఫ్ట్ వచ్చేసింది. థ్యాంక్ యూ మమ్మలు. యూర్ వెల్కమ్. నాకైతే చైన్ బాగా నచ్చింది. క్రాంతి బర్త్డే రోజు ఇక్కడే మాకు దగ్గరలో నార్త్ అమెరికా షిరిడి సాయి టెంపుల్ ఆఫ్ అట్లాంటా అని సాయిబాబా టెంపుల్ ఉంది. సో టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడము, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా అట్లా మంచిగా దర్శనం చేసుకొని అక్కడే కాసేపు స్పెండ్ చేసాము. టెంపుల్ అయిపోయాక మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళు కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. ఇట్ వాస్ సో స్వీట్ ఆఫ్ దెమ్. సో అట్లా మా క్రాంతి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా అయిపోయాయి. కొన్ని క్యూట్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకున్నాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.